పెంచిన టికెట్ ధరలతో సులువుగా 100 కోట్లు 200 కోట్లు రావటం సర్వసాధారణమైంది. చివరకు ఒక సినిమా 100 కోట్లు వసూలు చేసింది అంటే విలువ లేకుండా పోయింది. ప్రస్తుతం చాలా సినిమాలు వసూలు చేస్తున్నాయి, కానీ మన దేశంలో చాలా సినిమాలు 1000 కోట్ల రూపాయలపైనే వసూలు చేస్తున్నాయి. దంగల్, బాహుబలి 2, పుష్ప 2, కేజీఎఫ్, జవాన్, కల్కి లాంటి సినిమాలన్నీ 1000 కోట్లకు పైగానే వసూలు చేశాయి. దంగల్ 2000 కోట్లు, బాహుబలి 2 1850 కోట్లు వసూలు చేయగా పుష్ప 2 కూడా అంతే వసూలు చేసిందని చెబుతున్నారు, కానీ వాస్తవం ఎంతో ఎవరికీ తెలియదు. మన దేశంలో మొదటిసారిగా 100 కోట్లు వసూలు చేసిన సినిమా ఒకటుంది. అదే డిస్కో డాన్సర్. అందులో హీరో హీరోయిన్లుగా మిథున్ చక్రవర్తి, కిమ్ నటించగా బబ్బర్ సుభాష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. సీనియర్ హీరో రాజేష్ ఖన్నా ప్రత్యేక పాత్రను పోషించారు. 1982లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. డిస్కో డాన్సర్ చిత్రంలో మిథున్ చక్రవర్తి డాన్స్ కు యువత ఉర్రూతలూగింది. ఆల్ ఓవర్ ఇండియా ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అనే పాట మారుమోగింది. ఆ ఏడాది ఇండియా మొత్తం మీద సూపర్ హిట్.